హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం రాబోతుంది కదండి. అందరి ఇళ్లలో కూడా క్లీనింగ్ పనులు మొదలయ్యే ఉంటాయి. నేనైతే ఇది సోమవారం రోజే స్టార్ట్ చేసుకున్నానండి. అంటే ఒక 4 రోజుల ముందరే పనిని మొదలు పెట్టేశాననమాట. టాప్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఆ రోజు చేసేసుకున్నాను మండే రోజు. అంటే మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇంకొక రోజు పెట్టుకుందామని చెప్పేసి ఇంకా పనినైతే మొదలుపెట్టానండి. ఆహ్, ఇది పెద్దగా బూజులైతే పెద్దగా ఏం లేవులెండి. ఎవ్రీ మంత్ చేపిస్తానే ఉంటాను కదా రాముతోటి. ఇంకా ఇంతకుముందు వీడియోస్ ఫాలో అయ్యుండే వాళ్ళకి తెలుసు. రాము వస్తుంటాడు కదా, మన తోటలో ఉండే రాము. ఈసారైతే రాము రాలేదండి. ఇంక మొత్తం నేనే చేసుకోవాల్సొచ్చింది. కొంచెం తోటలో బాగా వర్క్ ఉందనమాట. పప్పు నాటున్నాం కదా, మొలకలు బానే మొలుచున్నాయి. కాకపోతే ఒక వాటర్‌కి ఇబ్బందిగా అవుతుంది అప్పుడప్పుడు. కరెంట్ ప్రాబ్లమ్ వీటి వల్ల ఇంకా కనిపెట్టుకొని అక్కడే ఉండాల్సొస్తుందనమాట. కరెంటు వచ్చినప్పుడు చూసుకొని రాము తోట తడపాల్సొస్తుంది. 2 భాగాలుగా చేసుకొని జాగ్రత్తగా డైలీ తోటను తడపటం అవుతుందనమాట. పైగా ఈ మధ్య బాగా వేడి, వడగాలులు, అందువల్ల తోట కొంచెం వడిలినట్టు అయిపోయిందండి. ఇక సో, జాగ్రత్తగా అక్కడే కనిపెట్టుకొనున్నాడు. ఇక అందుకే నేనొకదాన్ని చేసేసుకుంటా ఉన్నాను ఇక్కడ పనులవి కూడా. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇట్లా డ్రైగా బ్రష్‌తో అలా కొట్టేసి, తర్వాత తడి బట్టతో తుడుస్తాను. తుడిచే నీళ్ళల్లో ఏంటంటే కొంచెం సర్ఫు, కొంచెం కంఫర్ట్ ఏస్తానండి. మనం సర్ఫ్ నీళ్ళు, వట్టి నీళ్ళతో తుడిస్తే ఒకలాంటి నీచు స్మెల్ వస్తదండి రూమ్‌లో. అదే కొంచెం కంఫర్ట్ ఏసామనుకోండి ఆ వాటర్‌లో, ఆహ్, మంచి స్మెల్ వస్తదనమాట. తుడిచేసాక కూడా బాగా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటది మనకు రూమ్‌లో. అలాగే బెడ్‌షీట్లు మార్చేటప్పుడు ప్రతిసారి కూడా నేను ఒక్కసారి ఫ్యాన్లు చీపురుతో అలా అనేస్తే ఏదన్నా డ్రై దుమ్ముంటే కూడా పోద్దనమాట. ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంటాయి. ఇది ఎప్పుడు బెడ్‌షీట్స్ మార్చేటప్పుడల్లా అదే పని చేస్తుంటాను నేను. ఇంకా రాము వచ్చినప్పుడు ఇట్లా అందుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా పైకెక్కిచ్చి తడి బట్టతో తుడిపిస్తాననమాట. ఇంకా అలాగే మంచాలు ఇవి కూడా ఒక్కసారి అట్లాగా తుడిచేస్తే నీట్‌గా ఉంటాయి. ఏదైనా దుమ్ము ఇలా ఉంటే పోతాయి. మనం ఎక్కువగా ఏ రూమ్‌లో ఏ ఫ్యాన్ అయితే వేసి తిప్పుతామో అక్కడ ఆ రూమ్‌లో ఎక్కువగా దుమ్ము చేరిపోయి ఉంటది. బయట నుంచి నాకు తెలిసి డస్ట్‌ని అది అబ్జర్వ్ చేసుకుంటదనుకుంటాను. అందువల్ల ఎక్కువ డస్ట్ ఉంటది. ఇంక ఈ బెడ్‌షీట్లు తీసినట్టు మిషన్‌లో వేసేస్తా ఉన్నాను. ఒక పక్కన దాని పని అది చేసుకుంటా ఉంటది కదా! ఇంకా అలా అనమాట. ఈ మధ్య అయితే అండి ఇక్కడ ఫుల్లు వడగాలులండి, వేడి గాలులు. ఇప్పుడొక 2 డేస్ నుంచయితే చినుకులు పడుతున్నాయి కానీ, ఏంటో ఈ మే నెలలో కాయాల్సిన ఎండలు జూన్ నెలాఖర, జూలై ఫస్ట్ వీక్ మొత్తం కూడా విపరీతమైన పడమర గాలులండి. ఇంక చూసారు కదా ఎంత దుమ్ము పైకి చేరిపోతుందో. అసలు విపరీతమైన దుమ్ము చేరిపోతుందనమాట. చుట్టూ సుడిగాలిలాగొచ్చి. ఇంకా అలాగే చెట్లు గూడా బాగా పాడైపోయినాయండి అసలు. ఎండిపోయినట్టు అయిపోయినాయి. మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. అవన్నీ మళ్ళీ కట్ చేసి రీపాట్ చేసుకోవాలి. ముందు ఆ పని జేశాక ఇవన్నీ చేద్దామనుకున్నాను. కానీ అది మొదలుపెట్టాననుకోండి, ఇవాళ ఒక్క రోజంతా దానికే కేటాయించాల్సొస్తదని జెప్పి, ఇంకా ఆ పనిని పక్కన బెట్టేశాను. తర్వాత ఒక రోజు పెట్టుకోవాలి. మొక్కలన్నీ ఫ్రెష్‌గా మళ్ళీ నాటుకోవాలి. చేస్తా ఉంటే వస్తా ఉంటాయండి మనకి పనులు కదా, లేడీస్‌కి. కానీ పండగలు ఏమో గానీ మనకైతే ఫుల్లు పనుంటది ఆడవాళ్ళకి. ఆహ్, ఈ మాసం అంటే చాలా ఇష్టంగా ఉంటది కదండీ మనకి. శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి. నాకు గూడా చాలా ఇష్టమండి. అంటే ఒక్కొక్కళ్ళకి కార్తీక మాసం, శ్రావణ మాసం ఇలా ఇష్టమైన మాసాలుంటాయి కదా! నాకైతే స్పెషల్‌గా నాకు శ్రావణ మాసం చాలా ఇష్టంగా చేసుకుంటాననమాట. అమ్మవారికి పూజ అది. ముందుగా అన్నీ ఈ పైన ఇవన్నీ క్లీన్ చేశాను కదా సోమవారం రోజు. ట్యూస్‌డే రోజు ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇవి ఫ్రిడ్జ్‌లో ఎండు చేపలు అవి ఉంటాయి కదా! ఇంకా అవన్నీ కొంచెం క్లియర్ చేసేసి నీట్‌గా తుడిచేసి పెట్టుకున్నాననమాట. శుభ్రంగా, నీట్‌గా. కాకపోతే అదంతా వీడియో నేను షూట్ చేయలేదనమాట. ఈ మండే రోజు చేసిన వరకే పెట్టాను మీకిక్కడ. ఇక్కడంతా చేసేసుకొని మాపేసుకుంటా వస్తున్నాను. తర్వాత మొన్న ఈ మధ్య పైపులు చూపిచ్చాను చూడండి, ఆహ్, లాస్ట్ వీడియోలో. అవి ఫిట్ చేయించుకోవాలండి. ఫిట్ చేయించుకుంటే నాకు వర్క్ చాలా ఈజీ అవుతది. ఇక్కడైతే ఇంక బకెట్లతో పట్టుకొచ్చి దొర్లిచ్చి కడగాల్సొస్తుందనమాట. ఇక అందుకే పైపులు తెప్పించుకున్నానండి. ఇంకా వీలు పడట్లేదు. వర్కర్స్ వచ్చేటప్పటికి మా వారికి వీలు ఉండట్లేదనమాట. ఇంక మా వారున్నప్పుడు వాళ్ళు రావట్లేదు. ఇంకా అది 1 వీక్ నుంచి పెండింగ్ పడిపోతా ఉంది. అంటే పైపులు డైరెక్ట్‌గా ఇప్పుడున్న ట్యాప్స్‌కి పెట్టేయకుండా ఆ ట్యాప్‌లు తీసేసి వేరే ఉంటాయండి. ఇట్లా చూపిస్తాను ఆ రోజు బిగించేటప్పుడు. దానికి పెట్టేసి వాల్‌లాగా పెట్టిచ్చేసుకుందాం అనుకుంటున్నాననమాట.
అంటే ఇంకా అస్తమానం ఆ పైపులు ఊడిపోవు మనకి. నీట్‌గా ఉంటాయి. ఇంక అక్కడే పైపుని చుట్టి పెట్టేసేయొచ్చు. ఇంకా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. 3 చోట్లకి 3 పైపులు తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ టాప్ ఫ్లోర్‌కొకటి, ఫస్ట్ ఫ్లోర్‌లో బాల్కనీ ఉంటది కదా! అక్కడికొకటి, కింద గ్రౌండ్‌కొకటి. గ్రౌండ్‌లో గూడా బయట ముగ్గేసేటప్పుడు కూడా రోజు ఈ బకెట్లతో నీళ్లు మోసుకెళ్ళి కడగాల్సొస్తుందనమాట. ఇంక అదే పైపుతో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే స్పీడ్‌గా ఇట్లా వాటరు బాగా ఫ్లోటీగా ఇట్లా పడతాయి గాబట్టి దుమ్మనేది చక్కగా కొట్టుకెళ్ళిపోద్దనమాట. ఆహ్, చీపురుతో కష్టపడి ఇంతలావున మనం చిమ్మాల్సిన అవసరం ఉండదు గదా! ఇవన్నీ గూడా నేను ఇంట్లోకి ఇక్కడికొచ్చే ముందరే ప్లాన్ జేసుకున్నానండి. ఇట్లా ఇవన్నీ పెట్టించుకోవాలని. ఇంకా అలాగే షింకు ఒకటి కింద బాల్కనీలో సెపరేట్‌గా బయట పెట్టించుకోవాలని గిన్నెలు తోముకునేదానికి. ఇప్పుడైతే లోపలే తోముతున్నాను గదా! షింక్‌లో. అట్లా ప్లాన్‌లుండేవనమాట. ఎప్పుడైనా సరే అండి, ఇల్లు కన్‌స్ట్రక్షన్ మనం మొదలుపెట్టాక చివరకొచ్చేసరికి ఎలా ఉంటదంటే, తక్కువ ఖర్చుతో కూడుకున్న పనులు గూడా ఇంకా ఆగిపోతాయనమాట. అమ్మో! ఇంక చాలు ఇంకా వద్దు అని జెప్పి ఇంకా ఆపేయాల్సొస్తది మనము. మనం అనుకున్న బడ్జెట్ కన్నా రెండంతలు పెరిగిపోద్దండి. ఇంటి పని అంటే అంతే. ఇంకా మేమే ఇంకొద్దు. ఇంక వేరే వర్క్స్ ఇంకేం చేయకూడదు. ఇంతటితో ఆపేద్దాము. ఇంక తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుందాము అని జెప్పేసి ఇంక అక్కడితో కొన్ని కొన్ని పనులు ఉన్నాయి ఇంకా పెండింగ్ అక్కడక్కడ. ఇంకలా ఈ చిన్న వర్క్స్ గూడా ఆగిపోయినాయనమాట. ఇంకా అనుకుంటే ఇవేం పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు. ఇంకట్లా పెండింగ్ అయిపోయినాయనమాట ఇవి కూడా. మొత్తానికి పైపులైతే తీసుకొచ్చి 1 వీక్ దాటిపోతుంది. ఇంకా అలాగే అక్కడే ఉన్నాయి పెట్టించుకోవాలి. ఇంకా పైనంతా అయిపోయిందండి. ఇంకా ఈ వారానికైతే ఇంక పైన కడగను. మళ్ళీ ఫ్రైడే ముందు ఒకసారొచ్చి అట్లా కడిగేసుకుంటాను. బెడ్‌షీట్లు అవి తీసేస్తాం కదా! ఆ రోజు ఎలాగో. ఇంక పైన పనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక రోజొచ్చి పైన మొక్కల పని పెట్టుకోవాలి. ఇంక కింద ఫస్ట్ ఫ్లోర్‌కి దిగేస్తున్నాను. ఇంక అంతా ఒకరోజైతే చేయనండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు చేసేసి ఇంక ఆపేసాననమాట ఆ రోజు వర్క్. అంతా ఒకే రోజు చేయాలనుకుంటే గూడా మనకింకా కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. అన్నీ ఒకే రోజు కూడా చేయాలనుకోకూడదండి. మనం కెపాసిటీ కూడా చూసుకోవాలి కదా! ఇంక ఇక్కడైతే చేస్తా ఉంటే అమ్మ కాల్ జేసింది. ఇంకా "ఏమ్మా ఇన్ని రోజులయిపోయింది ఫోనే చేయట్లేదు" అని బెదిరించేస్తుంది నన్నక్కడ. ప్రతిరోజు అండి ఈవినింగు నేను 6 కల్లా ఇంట్లో దీపం పెట్టేసుకొని ఎర్లీగా నేను ఫుడ్ తీసేసుకుంటాననమాట. తినేసాక పైకెళ్తాను. పైకెళ్ళి బట్టలవి మిషన్‌లో అప్పుడే వేస్తాననమాట. అవి ఒక పక్కన అయ్యేలోగా అమ్మకు కాల్ చేస్తాను. ప్రతిరోజు మాట్లాడతాను. ఒక్కరోజు ముందు రోజు కాల్ చేయకపోయాననుకోండి, ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఫోనొచ్చేస్తది. "ఏమ్మా ఫోనే చేయట్లేదు" అని చెప్పి. మళ్ళీ మాట్లాడుకోవడాలంటే పెద్దగా అవి ఏముండవు మళ్ళీ. పిల్లల గురించి మాట్లాడతది. ఇంకా దేవుళ్ళ గురించి ఇలా చెప్తా ఉంటది. ఎప్పుడు గణపయ్యని తలుచుకోమంటది. వాకింగ్ చేసేటప్పుడు గూడా గణపయ్యని తలుచుకోమ్మా తిరుగుతున్నంత సేపు అని చెప్తది. ఇట్లాంటి విషయాలే చెప్తదనమాట అమ్మ. ఇంకా అది మాట్లాడితే అదొక తృప్తి వాళ్ళకి. మనకు కూడా అమ్మతో కాసేపు మాట్లాడితే సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ మధ్య కొంచెం ఈ వీడియోస్ వర్క్స్ వీటిలో పడిపోయి అప్పుడప్పుడు కొంచెం ఒక్కొక్క రోజు మిస్ అయిపోతున్నాననమాట. వీడియో వర్క్ పెట్టుకున్న రోజు ఫుల్ డే వర్క్ ఉంటదండి. అమ్మ ఉద్దేశ్యం ఏంటంటే, గణపయ్యని తలుచుకుంటూ తిరుగమ్మ అట్లా చెప్తా ఉంటది కదా! వేరే ఆలోచనలు లేదా ఇంకొకళ్ళతో ఫోన్‌లో ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకోవడాలు అలాంటివి అస్సలు నచ్చదనమాట అమ్మకి. ఓం గం గణపతియే నమః అనుకుంటూ 108 టైమ్స్ లెక్క పెట్టుకుంటూ అట్లా తిరుగు నాయన. మామూలుగా కూడా మనసులో అలా తలుచుకో బిడ్డలు వృద్ధిలోకి రావాలని అని. మనకెన్నున్నా సరే పిల్లలు బాగుంటేనే కదండీ! అమ్మ ఉద్దేశ్యం అదనమాట. అలా చెప్తది. పైగా మన మైండ్ కూడా వేరే వైపు వేరే ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వైపు వెళ్ళకుండా ఉంటదని అమ్మ ఉద్దేశం. అమ్మ కూడా ఈవినింగ్ రోజు వాకింగ్ చేసేటప్పుడు అలా అనుకుంటదంట. వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలి అని చెప్పి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఈ బెడ్‌షీట్లు 2 తీసుకున్నాను నేను డీమార్ట్‌లో. చాలా బాగున్నాయండి అసలు. ఫెదర్ గూడా చాలా సాఫ్ట్‌గా బాగున్నాయన్నమాట. ఇంకా ఇక్కడేం చెప్తున్నానంటే ఈ బ్యాంగిల్స్ గురించి. ఇక్కడ యోగా డ్రెస్సులివి ఇక్కడే తగిలించుకుంటాను. ప్రతిరోజు యోగా చేసే ముందర ఈ బ్యాంగిల్స్ ఇవి తీసి పెట్టి చేస్తాననమాట. ఒక్కొక్క రోజు స్నానం చేసొచ్చాక వేసుకుంటాను. మర్చిపోతున్నాను ఒక్కొక్క రోజు. అదే కొన్ని వీడియోస్‌లో గూడా ఉండవు గదా! మర్చిపోయి ఉంటాను ఆ రోజు. కామెంట్‌లో గూడా పెడతా ఉంటారు. సిస్టర్ గాజులేసుకోండి అని జెప్పి. ఇట్లా ఒక్కొక్క రోజు మర్చిపోతా ఉంటానండి. ఇంకా యోగా చేసేటప్పుడు ఏంటంటే అవి కొంచెం మనం ఇట్లా ముందు పడుకున్నప్పుడు అవి కొంచెం బ్రేక్ అయిపోతాయని చెప్పి తీసి పెట్టేస్తుంటాననమాట. ఇక పాప రూమ్ అయితే క్లీన్ అయిపోయింది నీట్‌గా. ఆమె రూమ్‌లో పెద్ద చేయాల్సిందేమి ఉండదులెండి. నీట్‌గా పెట్టుకో ఉంటది.
బట్టలు కూడా మడత పెట్టినవి తనే పెట్టుకోవాలనుకుంటది. అందుకని బెడ్ మీద పెట్టేస్తాను. తనకి ఆర్గనైజ్డ్‌గా సర్దుకుంటదనమాట ఆమె. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడే ఈ ఫ్లోర్‌లోనే నేను యోగా అది చేసుకుంటాననమాట. బాగా ఖాళీ ప్లేస్ ఉంటదనమాట. ఫస్ట్ ఫ్లోర్ హాల్ అంతా కూడా ఆహ్, ఫర్నిచర్ ఏముండదు పెద్దగా. అందుకని ఇక్కడే చేసుకుంటాను. ఒక సిస్టర్ చాలా రోజుల కిందట కామెంట్ పెట్టున్నారండి. ఇది యోగా గురించి తనకున్న ఆహ్, డౌట్ గురించి అడిగారనమాట. నేను దాన్ని సార్‌ని అడిగి చెప్తానని చెప్పాను. అస్సలు వీలు పడట్లేదండి. నాకు గుర్తొచ్చినప్పుడేమో సార్‌కి ఖాళీ ఉండదనమాట ఆ టైంలో. సార్‌తో ఎప్పుడైనా సరే మధ్యాహ్నం 2-3 ఆ టైంలో కాల్ చేసే అవకాశం ఉంటది. ఇంక నాకు ఆ టైంలో గుర్తు రావట్లేదు. పొద్దున్న టైంలో గుర్తొస్తుంది. మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అలాగే మర్చిపోతున్నానండి. తప్పకుండా నేను కనుక్కొని మీ కామెంట్ కింద రిప్లై ఇస్తాను. అలాగే లేదా వీడియోలో కూడా వివరంగా చెప్తానండి ఖచ్చితంగాను. ఇక ఈ ఫ్లోర్ అంతా కూడా అయిపోవచ్చిందండి. ఇంకా పైనంతా కూడా దులిపేసుకొని మొత్తం చిమ్మేసుకున్నాను. ఇక లాస్ట్‌లో ఇంక కాళ్ళ పట్లన్నీ తీసేసినవన్నీ ఇక్కడ వేడి నీళ్లు నానబెట్టుకుంటున్నాననమాట. నానబెట్టిన నీళ్ళల్లో కూడా కొంచెం కంఫర్టు, సర్ఫ్ వేసి నానబెట్టుకుంటే నీట్‌గా ఉంటాయండి. మంచి స్మెల్ అంటే మరీ దుర్వాసన ఉంటాయి గదా! ఇవి కొంచెం నీట్‌గా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటాయనమాట. మళ్ళీ చివర్లో గుంజేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం కంఫర్ట్ నీళ్ళలో గుంజేస్తాను. నీట్‌గా ఉంటాయనమాట కాళ్ళ పట్లనేవి. వేడి నీళ్ళైతే ఈజీగా మనం ఎక్కువ కష్టపడి ఉతకక్కర్లేదు. చక్కగా మురికంతా ఆ నీళ్ళల్లో ఈజీగా పోతదనమాట. ఇంక ఇవాల్టికైతే ఇంతవరకే వర్క్ చేసుకున్నానండి. నెక్స్ట్ డే అయితే మంగళవారం రోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకున్నాను. ఈ పాటికి మీకు కాపోతే వీడియో అయితే షూట్ చేయలేదనమాట. ఇంకా ఇవాల్టి వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.